ఈ దినాల్లో చాలామంది క్రైస్తువుని ఉద్దేశించి గొర్రెలు 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 అంటున్నారు. ఈ మాట ప్రభునేసుక్రీస్తు వారు క్రైస్తవుల గురించి చెప్పలేదు, అది ఇశ్రాయేలు గురించి చెప్పారు. మీరు నా గొర్రెలు, నేను మీకు కాపరిని అని అన్నాడు. సరే, అది ఇప్పుడు కొత్త నిబంధనలో విశ్వాసులు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. వారి పేరు క్రైస్తవులని పిలుస్తారు, విశ్వాసులని పిలుస్తారు, పరిశుద్ధులని పిలుస్తారు, క్రైస్తవులని. ఆ విషయం మొట్టమొదటి తెలుసుకోండి. రెండవది, గొర్రెలు అంటే చాలా శ్రేష్టమైనవి. దాని రంగు తెలుపు, అనగా క్రైస్తవులు పరిశుద్ధులు అని. గొర్రెలు చాలా సాధువైనటువంటిది, క్రైస్తవులు చాలా సాధువైనటువంటి వారు, అందుకనే గొర్రెలుగా పిలువబడ్డారు. తర్వాత గొర్రెలు చాలా త్యాగంతో కూడినటువంటివి, బలైపోతాయి. అలాగే క్రైస్తవులు కూడా త్యాగం చేసి అనేక బలమైపోతుంటున్నారు. నాలుగవదిగా, గొర్రెలు బురద దగ్గరికి పోనే పోవు, అలాగే క్రైస్తవులు బురద అనగా పాపం దగ్గరికి పోనే పోరు, అందుకని గొర్రెలని పిలువబడతారు. అలాంటి ధన్యత మీకు లేదు కదా, ఆ ధన్యత తెచ్చుకోండి.